సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి బాలరామనాయక్ తీవ్రంగా స్పందించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తాము కూడా పోరు చేశామని గుర్తు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉండేదని తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేసిన వాక్యాలు నిన్నటి వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గోదావరి సబ్జెక్టు మీద మాట్లాడారు. నువ్వు కూడా సబ్జెక్టు మీద ఏదైనా ఉంటే నీకు తెలిసిన సబ్జెక్ట్ అయితే మాట్లాడు, కానీ నువ్వు అనవసరమైన మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నువ్వు అలాంటి చెప్పులు చూపిస్తే మా ఎన్ఎస్యు స్టూడెంటు యూత్ స్టూడెంటు నీకు అదే చెప్పులతోని హారంని మెడలో వేస్తారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ఖబర్దార్ నువ్వు ఎన్నుకోలేదు ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ సాధించింది తెలంగాణ ఎంపీలం. తెలంగాణ పోరాటంలో మేము సోనియా గాంధీకి ఒప్పించి తెలంగాణ చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరికి? మీ చంద్రశేఖర్ గారికి ఇస్తే మేము అంగీకరించలేదా? ఖబర్దార్ సుమా, సబ్జెక్టు మీద మాట్లాడారు. ఇంకోసారి ముఖ్యమంత్రితో మాట్లాడితే అదే చెప్పులు తీసుకొని మెడలో దండలో మెడలో వేస్తాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి.